యుద్ధాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది. కానీ ఇక్కడ నీతి లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు. ఈ దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని మీద పెద్ద ఎత్తున మా పోరాటం ముందుకు సాగుతుంది. ఇవాళ పోలీస్ అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాంలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆనాడు ఎన్నడన్నా కాంగ్రెస్ హయాంలో ఇట్లా చెక్ డ్యాంలు కట్టినరా మానేరు మీద, మెదక్ జిల్లా మంజీరా మీద, హుసేన్ మియా వాగు మీద, మానేరులో ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీద మిడ్ మానేరు దాకా చెక్ డ్యాంలు కట్టినాం. ఒక మంచి పని జరిగింది బీఆర్ఎస్ హయాంలో. రైతులు బాగుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో. ఇలా చెరువులకు కూడా కాలువల ద్వారా యూటీలు పెట్టి కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి సస్యశ్యామలం చేసినాం. ఇవాళ ఈ చెక్ డ్యాం పోతే మత్స్యకారులకు నష్టం, మా చేపలు పట్టుకునే మా ముదిరాజులకు గాని మా గంగపుత్రులకు నష్టం, మా రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మా గొల్ల కుర్మల గొర్రె పిల్లలకు నీళ్లు కూడా దొరకకుండా అయిపోతాయి ఎండాకాలంలో. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉంటది. దీని మీద మేము వదిలిపెట్టాం. తప్పకుండా అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెడతాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయట వచ్చే విధాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. రైతులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 2 గంటల దాకా పిటిషన్ తీసుకోరట. మా చెక్ డ్యాం బాంబ్ బ్లాస్ట్ అయింది, మా చెక్ డ్యాం ను రాత్రి ఎవరో పేల్చేశారు, నీళ్లన్నీ పోతున్నాయి అని ఈ గ్రామ రైతులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 2-3 గంటల దాకా పిటిషన్ కూడా తీసుకోవడం లేదంటేనే ఎట్లా కుమ్మక్కైపోయినరో పోలీసులు, ప్రభుత్వ పెద్దలు, ఇసుక మాఫియా మొత్తం కుమ్మక్కైపోయింది. మా రైతు చెప్తున్నాడు, నిన్న పోలీస్ కమిషనర్ వచ్చినప్పుడు కలెక్టర్ ముంగట్నే ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా పట్టపగలు ఇసుక కొట్టుకపోతుండట. ఉదయం మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇసుక ట్రాక్టర్లు కొట్టుకపోతుండట. కాకపోతే ఇప్పుడు మేము వచ్చినామని బంద్ చేసినట్టున్నారు పోలీసులు. ఇప్పుడు మేమందరం బీఆర్ఎస్ సైన్యం వస్తున్నది, బీఆర్ఎస్ ఉద్యమకారులు వస్తున్నారని చెప్పి ఇప్పుడు మాత్రం ట్రాక్టర్లు బంద్ చేసినట్టున్నారు. అంటే నిన్న నడిచినాయి, మొన్న నడిచినాయి. కలెక్టర్ కండ్ల ముంగట, ఎస్పీ కండ్ల ముంగట ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంటే కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇవాళ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ రకమైన పరిస్థితి జరుగుతూ ఉంది. మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఈ చెక్ డ్యామే తను